జేఎన్టీయూకేలో నిర్వహించే 10వ స్నాతకోత్సవానికి సంబంధించి ప్రతిష్టమైన ఏర్పాట్లను చేపట్టినట్లు జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. జేఎన్టీయూకే వీసీ ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ దఫా నిర్వహించే స్నాతకోత్సవానికి జేఎన్టీయూ ఛాన్సలర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్న తరుణంలో క్రమశిక్షణతో కూడిన కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు. జేఎన్టీయూకే ఛాన్సలర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా బీటెక్, ఎంఫార్మసీ, బీఫార్మసీ, ఎంటెక్, బీబీఏ, బీఆర్కే విద్యార్థులకు సంబంధించిన డిగ్రీ పట్టాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ ఛాన్సలర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మాజీ నేవీ రియర్ అడ్మిరల్ ఎస్ వెంకటాచలంతో పాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నట్లు జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అకాడమిక్ ఆడిట్ పిఆర్ఓ ప్రొఫెసర్ సిహెచ్ సాయిబాబా, డైరెక్టర్ కేవీ రమణ, రిజిస్ట్రార్ ఎల్ సుమలత, ఆర్ఎన్ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సో జేఎన్టీయూ కాకినాడలో కాన్వకేషన్ 10వ కాన్వకేషన్ రేపు నిర్వహిస్తున్నాము. దానికి ఆనపల్లి గవర్నర్ గారు, అలాగే మనకి జేఎన్టీయూ కాకినాడ ఆనపల్లి ఛాన్సలర్ గారు అయిన అబ్దుల్ నజీర్ గారు వారు వస్తున్నారు. వారి ప్రోగ్రాం కూడా ఏంటంటే మినిట్ టు మినిట్ ఉంటుంది, సిస్టమేటిక్గా ఉంటుంది షెడ్యూల్. లాస్ట్ టైం కూడా 9th కాన్వకేషన్ మే 31 జరిగినప్పుడు వారు కూడా కరెక్ట్గా షెడ్యూల్ ప్రకారం జరిగింది అని ఆయన హ్యాపీనెస్ వ్యక్తపరిచారు లాస్ట్ టైము. అలాగే ఈసారి కూడా గవర్నర్ గారి ఆఫీస్ నుంచి ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తారు నన్ను, రిజిస్ట్రార్ మేడంని, డైరెక్టర్ గారిని. ఆ ఫాలోఅప్లో ఏంటంటే మినిట్ టు మినిట్ షెడ్యూల్ అన్నది టాప్ ప్రయారిటీ. అంటే గవర్నర్ గారు మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారం చేయటం అన్నది మనము ఆనవాయితీ అది కాన్వకేషన్లో. అంటే ఇంతకుముందు గవర్నర్స్ అన్నది ఒక ఉంచండి, కానీ ఈ గవర్నర్ గారు ప్రతి కాన్వకేషన్కి, ప్రతి యూనివర్సిటీలో కాన్వకేషన్కి వారు స్వయంగా వస్తున్నారు. అలాగే కొన్ని యూనివర్సిటీలో కాన్వకేషన్ జరగకపోతే కనుక 4 ఏళ్ళ నుంచి ఎందుకు జరగలేదు, మీరు కాన్వకేషన్ కండక్ట్ చేయండి అని చెప్పి షెడ్యూల్ ఇచ్చి కూడా కండక్ట్ చేస్తారు. సో మన విషయం వచ్చేటప్పటికి ఏమైందంటే, మనము లాస్ట్ టైము నేను రాకముందు కరోనా నుండి వేరియస్ రీజన్స్తో ఆయన బీసీగా ఉన్న 3 ఏళ్ళలో ఒక కాన్వకేషన్ కండక్ట్ చేశారు. ఆ మిగతా 2 ఏళ్ళ సంబంధించి కూడా నేనుండగా చేయడం జరిగింది. 8th కాన్వకేషన్లో 2 అకాడమిక్ ఇయర్ చేశాము నేను వచ్చాక 22లో. అలాగే 23లో మే 31 నాడు ఒక 2 సంవత్సరాల సంబంధించిన పట్టాలు ప్రదానం చేసాము ఆ కాన్వకేషన్లో. ఇప్పుడు అప్ టు డేట్ అయిపోయింది, అంటే 10th కాన్వకేషన్ అప్ టు డేట్ అయింది. సో ఈ రకంగా వైస్ ఛాన్సలర్గా 3 ఏళ్ళలో 3 కాన్వకేషన్ కండక్ట్ చేయడం కూడా, ఆ 3 ఏళ్ళకి కూడా ఫస్ట్ కాన్వకేషన్ కరోనా ఉంది కాబట్టి గవర్నర్ గారు ఆన్లైన్లో అటెండ్ అయ్యారు. మిగతా 2 కాన్వకేషన్లో కొత్త గవర్నర్ గారు ఫిజికల్గా రావడం అన్నది, ఎందుకంటే మే 31 నుంచి జనవరి 31 అంటే విత్ ఇన్ 6 months ఆర్ 7 monthsలో మన జేఎన్టీయూకి ఇంకొకసారి గవర్నర్ గారు రావడం అన్నది కూడా చాలా ఆనందంగా ఉంది.